ఓనో ఆడ కాదు నన్ను. అదేంది అన్న? అదేనా ఏంది తెల్లగా? స్కూల్ లోపల టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉన్నారా? ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి లోపల? ఒకసారి లైట్ ఆఫీస్ అన్న. అక్కడేనా అన్న? ఉండింది. నువ్వు ఇట్లా లోపలికి ఇక్కడికి వచ్చింది, నా కాడకు వస్తా ఉండింది. ఎదురుగా నేను అట్లా చూసి చూసినప్పుడు ఎడదాకా వచ్చింది. ఇట్లా పోయిందా? నా ఏడు కనబడిందా? ఇటు ఎదురు ఎవరిదో నల్లాకారం ఉన్నట్టుకు వచ్చింది. నా ఏడన్నా చూడు దానికి ఇక్కడ మనుషులు ఎవరు లేరు, అన్ని జాలి కట్టున్నాయి. నా ఏడైనా ఉందా పక్క? ఎన్నో భయంకరంగా ఎడదాకా వచ్చింది, ఉన్నట్టుగా వచ్చేసింది. ఎన్ని చంపాలంట అన్న అనగానే మళ్ళీ వెనక్కి చిక్కునింది. ఇంకాసేపులో అయితే వచ్చేసింది దగ్గరికి. మళ్ళీ గమనం ఉండాల్సింది, వస్తే ఎవరు నువ్వు అని అడగాల్సింది. ఇదేనా నల్లాకరం కనబడుతుంది? అదు ఇదేనా? ఏంది యాడ్ చేసి నల్లాకరం? అదేందినా? అదేంది తెల్లగా? అదేంది అన్న? అదేనా? ఏంది తెల్లగా? అన్న అడుగురా వస్తున్నప్పుడు అన్న సైజ్ కింద తెల్లగా అన్న ఎన్నో ఉందా సైజ్ కింద? అన్న ఎవరు ఉన్నారు లోపల? అన్న ఏడు చూడు అన్న ఏడుకి ఎవరు వచ్చారన్నా? ఎక్కడున్నారా? నా టైర్ కింద కానీ అన్నా ఇడుగురు ఉన్నారన్నా. టైర్ కింద కనపడంగానే మళ్ళీ అడుగురు ఉన్నారు. షూటింగ్ వచ్చినట్లేదు, రన్నింగ్ చేసి వచ్చినట్టుంది. గైస్ మాకెవరో కనపడుతున్నారు, మిస్ అవుతున్నారు. అన్న ఏడుగురు ఉన్నారన్నా. ఏడుకి రాగానే మళ్ళీ అక్కడికి వాటర్ బాటిల్ తీసుకో, నాకే నీళ్ళు తాగాలనిపిస్తుంది. ఇప్పుడు తీసుకుతాను. అమ్మో అమ్మో తొందరగా తీసుకో. గైస్ అదంతా కాదు, నేను ఆ చెట్లలో దూరినప్పుడు క్లియర్గా ఒక ఏడుపులాగా అనిపించింది. దానికన్నా ముందు తెల్లగా నా కంటికి కనబడి, అంటే కొంచెం డైటింగ్లో ఉండి ఏమైనా నీరసంగా అలా కనపడిందా, లేకపోతే రిజల్ట్గానే ఏదైనా ఏడు తెల్లం కనబడి మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చేటప్పటికి అక్కడ ఎవరు నల్లలా కనబడి పైన చెట్టు కానీ లేదు, ఏం పడేదానికి. అన్న అడుగురు ఉన్నారు నా ఎవరు? ఇక్కడ ఎవరున్నారు? మీరు మాకు కనబడతారా? మీరు ఇప్పుడు కనబడినట్టు మా దగ్గరకు వస్తారా? మేము మిమ్మల్ని ఏం చేయము. మా దగ్గర ఎటువంటి తాయెత్తులు కానీ మంత్రశక్తులు కానీ ఏమే కానీ లేవు. ఈ ఊర్లో ఇలా జరిగి ఈ ఊరు ఖాళీ అయిందంటే నేను వచ్చాను ఇక్కడికి. టైర్ కిందకైతే వచ్చింది నా పక్క. టైర్ కిందకైతే ఏదో వచ్చింది. ఇందాక వచ్చి నెట్టేసిపోయింది ఆల్రెడీ. నాకు తెల్లగా ఈ చెట్టు కనపడుతుంది కదా మీకు, ఇది వైట్ రిఫ్లెక్షన్ పడి ఉంటుందా మన కంటికి? ఏమన్నా లేదు ఏందో వచ్చింది. కోతులు ఉంటాయి లేదా? ఇప్పుడు నైట్లో ఏం పని కోతులు? అన్న ఆడేందో పోయింది ఇప్పుడు.
ఏంది అదేనా అదేనా చెట్టు కాడేనా ఏందినా ఆ పక్క ఈ పక్క ఆ పక్క ఇటు కూడా హలో అదేనా రూమ్ పైన రూమ్ అదే గుండెకాయలు బయటకు వచ్చేటట్టున్నా గుండెకాయలు బయటకు వచ్చేటట్టున్నా పరిగెత్తి రిలాక్స్ తమ్ముడు, టెన్షన్ ఎక్కువ పడకు. ఏం పక్క ఈ పక్క ఈరోజు ఏం కాదు. వాటికి అంత శక్తి ఉంటే మన దగ్గరికి మనకు వచ్చి ఏదైనా చేయాలి. మన దాకా రాలేకపోతుంది. అన్నా ఏందో అన్న పక్క అర్థమైపోయింది. ఏందో ఉంది. హలో 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 జాగ్రత్త నా రూమ్లో ఎవరైనా ఉంటారా? గుడియా ఎందుకు వచ్చింది లోపల నుంచి? అన్నా నా కారు ఎవరో కొడుతున్నట్టున్నారు అన్నా. గబిలాల్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నా కారు చెప్తారు కారు దగ్గర దబాను కొట్టింది సార్. లేదు ఈ పైన ఏదైనా యాక్చువల్లీ మొత్తం అడవిలాగా ఉంది కాబట్టి ఏమన్నా ఉండదు సార్. కానీ మనకు కనపడింది ఎట్లా పోయింది అది అది ఏడొకసారి ఆడొకసారి ఇందాక వచ్చేటప్పుడు ఏంటి చూసాం గైస్. సంథింగ్ ఏదో షాడో ఆకారం అయితే అమ్మాయి అబ్బాయి లాగా ప్యాంట్ షర్ట్లు అట్లాంటి ఏం లేవు. జస్ట్ అది చూడు మళ్ళీ డిఫరెంట్ ఏదో ఒక మెరుపులాగా వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో నేను ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాను కదా, వచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఉండింది. వచ్చేదానికి ఇప్పుడు వచ్చింది. చెట్టు కింద కనబడింది. చెట్టు కింద చెట్టు ముందు చెట్టు పెట్టినండి. స్కూల్లో డౌజింగ్ రాడ్ ఆడదాము. డౌజింగ్ రాడ్ ఏడైనా పక్క ఉంది. అదే మన దాకా రాలేకపోతుంది అంతే. అయితే నన్ను నాకు ఊరు వచ్చి నెట్టిపోయారు. నాప్టిన్ మర్చిపోయినా. నాప్టిన్ మెయింటైన్ చేయని ఒకరు చెప్పారు. అది మనకు ఇలాంటి సిచ్యువేషన్లో నాప్టిన్లు అదేంటి. హలో తమ్ముడు, మెల్లిగా నడుచుకుంటాను. నీకు ఎవరైనా కనపడితే పిలువు. నేను ఈ చెట్టు దగ్గర నాకు కనపడతాను. ఏడే ఉన్నారు ఊరు. అది నాకు తెలిసి దెయ్యమేనా? సరే నీకు కనపడగానే కాదు చాలా ఉన్నట్టున్నాయి. సరే నీకు కనపడగానే నాకు పిలువు. నేను ఈ చెట్టు దగ్గర ఎవరైనా ఉన్నారేమో ఇట్లా ఉంటుంది చూస్తా. మెల్లిగా వెళ్ళు. నీకు కనపడితే పిలువు. నువ్వు ముందుకు వెళ్ళి కనపడుతున్నాయి. అయితే నా దాకా రాలేకపోతుంది. అయితే ట్రై చేయి ఓకేనా. ఎవరిని నన్ను కాదు, నీకు కనపడితే పిలవాల్సిందే. దయ్యాన్ని పిలువు. ఎవరండి మీరు మా దగ్గర రండి అను. నేను వచ్చేస్తాను నీకు అడిగి. వచ్చి అంతే ఏం నాకు వచ్చి నెట్టిపోయిందినా. ఏదైనా సరే ఏదైనా కనపడింది అనుకో, హలో ఎవరు మీరు అను. లేదంటే ఎవరండి మీరు, మీరు మాతో మాట్లాడతారా, మేము మీతో మాట్లాడడానికి వచ్చినామని చెప్పు. కొంచెం డిస్టెన్స్లో ఉండు ఓకేనా. నువ్వు నాకు అరిచినావు అనుకో, అది నువ్వు తన కోసం అరిచినా కూడా నేను వచ్చేస్తా అడిగి ఓకేనా. హలో నాకు ఈ లైటింగ్ వల్ల ఏమన్నా షాడో మాదిరి కనిపించిందా అనిపిస్తుంది. కాదు కదా? కాదు. హలో కడ్డీలు కూడా ఉన్నాయి. నా చుట్టుకో ఉంది. నాకు ముందుకురా, నేను వస్తా పని. ఇది కూడా పద. జస్ట్ కళ్ళు అది ఆ పవర్ చూసిన తర్వాత
ఆ లైటింగ్ నా పైన పడుతుంటే నేను కంట్రోల్ చేసుకోలేక. తరుణ్, నాకు ఎందుకో ఈడ ఒక నిమిషం అన్నా ఒక్కని ఉండాలనిపిస్తుంది. ఎవరో ఉన్నారా, నేను కళ్ళతో చూశాను రా, అందుకే కొంచెం వెళ్ళిపో. ఏం కాదు తమ్ముడు, ఆడుంటాను. సరే, నీకు వెంటనే నీకు ఏదైనా అనిపిస్తే రియాక్ట్ అయిపో, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి. హలో, ఓకేలే, కొంచెం ముందుకెళ్ళి ఎవరన్నా ఉంటే చూస్తా. చెట్టు కింద ఎవరైనా ఉన్నారా అండి? మీరు మాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏంది నాన్న, మీరు ఈ ఊర్లో నివసించిన నాకే కనబడుతుంది. ఈ ఊరంటే మీకు ఇష్టమా? మీరు నాతో ఏమైనా మాట్లాడతారా? నేను ఒక్కడనే ఉన్నాను. దయచేసి మీరు ఏమనుకోవద్దు మీ ఊర్లోకి వచ్చానని. నేను మిమ్మల్ని అంటే ఇక్కడ ఒకప్పుడు ఒక ఊరు ఉండేది, ఆ ఊర్లో దయ్యం తిరుగుతుందని ఊరంతా ఖాళీ అయ్యింది. అంటే నిజమా కాదా తెలుసుకుందామని వచ్చాను. కళ్ళారా చూసాక రాత్రి నేను కూడా వస్తే మీరు ఎవరైనా కనపడతారని ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు, జస్ట్ మిమ్మల్ని చూడాలని ఉంది. ఒకవేళ ఇక్కడ ఎవరన్నా ఉంటే మీరు కనీసం ఈ చెట్లు కానీ ఏదైనా గాలిని కానీ ఏదో దాని వల్ల ట్రై చేసి నాకు కనపడితే చాలు, నేను చాలా సంతోషిస్తాను. ఆడ కాదు నన్ను లేని కాడ ఎత్తుకుంటున్నాను. ఆ గోడ మీద ఉందనా, ఆ గోడ మీద బడి పైన ఆ చెట్టు కాడ ఏముంది, ఆడేమన్నా ఉండేదా? నా గోడ పైన అది, ఆ గోడ పైన లైట్ పైన ఆకారం పైకి లేచింది, అదేనా? అదో ఆ గోడ పైన నువ్వు నేను చూసాను, నాకే కనబడుతున్నా. క్యాప్చర్ దీంట్లో ఏంటో లేదు తెలీదు, దాంట్లో అయితే బా నువ్వు ఉన్నప్పుడు ఏమో కనబడలే అన్న. నీకు ఒకసారి కనబడి అక్కడ చెట్టు కాడ. ఓకే, పైన ఉంది. హలో, హలో, ఎనబడి హియర్? ఎవరన్నా ఉన్నారా అండి? హలో, స్కూల్ లోపల టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉన్నారా? ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి లోపల? నువ్వు ఎవరైనా సరే మా ముందుకు రావచ్చు. లైట్ ఆన్ చేస్తాను. నా ఎవరు ఏడుస్తున్నారు నా సైడ్ పోలేదు కదా మనం. ఇల్లు ఉంది అట్లే. హలో,
ఏడే శబ్దాలు వచ్చినాయి. ఏడే సమాధి ఎవరెవరికి కాకపోతే హలో అంతే అంటుందిలే. అంటే వచ్చింది నా ఏందో ఉందా జంతువులా జంతువులలో తేంది సారీ అనిమల్ యాక్టివిటీ తప్పు. జంతువులు ఉన్న ప్రదేశానికి మేము వచ్చి వాటిని గెలిపి వాళ్ళని కొట్టకూడదు కదా. జంతువులు వస్తే బాగా చెప్పేద్దాం కదా, భయపడదు. ఎవరు తమ్ముడు డౌజింగ్ కడదామా? సైడ్ రాను సైడ్ 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 ఏమైంది? అవునా నాడేమో ఉందనా నాడు పాము పోయిందా జాగ్రత్త. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఫ్రెండ్స్ కోసం మాత్రం చెప్తున్నాను. మామూలుగా మనోడు ఇక్కడ పాములు ఉన్నాయని చెప్పినా కూడా నువ్వు ఎందుకు పట్టించుకోకుండా అట్లే ముందుకు వెళ్తున్నావు, నీకేమైనా అవుతుంది అని చెప్పేసి మళ్ళీ పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే కింద కామెంట్స్లో అప్పుడప్పుడు మీరు చదివారో లేదో, మీ వీడియోలో సౌండ్స్ తప్ప దయ్యాలు ఒకసారి కూడా కనపడవు అది ఇది అంటారు. నేను వెళ్ళిన ప్రతి ప్లేస్లో దయ్యం ఉందని చెప్పేసి ఆ ఊరు ఖాళీ చేయడం కానీ ఆ ఇల్లు ఖాళీ చేయడం కానీ జరిగిందంటేనే వెళ్తాను. ఆ దయ్యాన్ని చూద్దాం, పరిచయం పెంచుకుందాం, దాన్ని ఫోటో తీసి మీకు చూపిద్దాం అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నప్పుడు సిన్సియర్గా అవి కనపడకుంటే నేనేం చేయాలి? ఇప్పుడు కూడా పాములు కూడా పట్టించుకోకుండా ఆత్మ ఎలా ఉందో దాన్ని క్యాప్చర్ చేద్దాం, ఈ వీడియోలో చూపిద్దామని నా ప్రయత్నం. పోతా ఉందన్న ఇక్కడ ఎవరన్నా ఉంటే హలో, ఎవరు నువ్వు? మీ పేరేం పేరు? మీరు మనిషా, దయ్యమా, రాక్షసా, ప్రేతాత్మనా? ఎవరు నువ్వు? రూట్ ఉందిరా ఇట్లా డబ్బులు బా అలా జాగ్రత్తనా అన్నా ఏం కాదు. లోపల అంట శబ్దాలు వస్తున్నాయి. ఎవరు లేరు కాదురా, ఊరంతా అయ్యేసి వచ్చాయి. ఏదో పందికొక్కు దొల్లాడుతుందిరా ఊరికి. నువ్వు దయ్యం అది పందికొక్కులు ఎందుకు దొల్లాడుతాయినా? ఇదే అనేది కనీసం నక్కన్నా ఉంటుంది. నక్క ఉంటే వదలదు కదా. స్కూల్ దగ్గర చూడు, స్కూల్ దగ్గర అన్న అదుకున్నా ఏందన్నదే? కాదు 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 ఇందాక వెనక్కి తిరక్కు, వెనక్కి తిరక్కు, వెనక్కి తిరక్కు చక్కగా. నువ్వు వెనక్కి తిరక్కమన్నా. ముందుకు వెళ్ళు, కార్ దగ్గర ఉండు. తిరిగేసిన కార్లో కార్ ముందర బ్యాగ్ ఉంది, బ్యాగ్ తీసుకొని వేసుకో. ఫస్ట్ బ్యాగ్ తీసుకొని వేసుకో, మెళ్ళ వేసుకో. వేసుకున్నావా? వస్తున్నా. ఎవరు మీరు? ఇది క్యాప్చర్ చేయకపోతే అది కూడా చేసుకుంటాను. ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకున్నావు? నీ బాధ ఏంది?
మేము మిమ్మల్ని ఏమన్నా అన్నామా? మొత్తం చూద్దాం అయిపోయింది. ఎవరు పెట్టాల్సింది. నేను ఆ ఎదురుగా ఉన్న స్కూల్లోనే ఉంటాను. మీరు ఏం భయపెట్టాలన్నా, మమ్మల్ని ఎవరిని ఆవాహించాలన్నా మీ ఇష్టం. రండి, ఎదురు చూస్తున్నాను. సౌండే రాలేదు కదా ఇప్పుడు నువ్వు బ్యాగ్ గట్టిగా లేదురా. నేను ఆ బ్యాగ్ ఆడ మర్చిపోయి వచ్చింది, నాకు గుర్తులేదు. ఆడికి వచ్చినాక సమ్మనే చూడు అడుగుతాను మన దగ్గర బ్యాగ్. నువ్వు బ్యాగు వదలకి ఇంకా కాదు నువ్వు ఉన్నట్టుగా నడిచినాడు చూడు. ఇప్పుడు శబ్దాలన్నీ అయిపోయినాయి. పట్టుకో, అది ఆఫ్ చేసి చెప్తారు అని చెప్పు. ఆఫ్ చేసి పర్లేదు, డౌజింగ్ రాడ్స్ ఆడతాం. నువ్వు ఆఫ్ చేసి కెమెరా ఆపేసినా ఎందుకా ఎక్కడికా లైట్ పెట్టుకున్నా పర్లేదు. కెమెరా డౌజింగ్ రాడ్స్ తీద్దాం నైట్ విజన్లో. ఇప్పుడు ఇంత జరిగి మళ్ళీ డోన్ రండి వద్దులేనా, రోడ్లు వద్దు ఏమవుతా. అవి నువ్వు చెప్పిన కాడి నుంచి ఇంకా చెప్పినాం కదా ఆడ ఉంటామని చెప్పినాం. నాను చెప్పిన వాటిన్నా నువ్వు చెప్తే ఏమో. ఎందుకు నేను ఇప్పుడు రిస్కా? నీ బ్యాగ్ తీసుకో, బ్యాగ్లో పెట్టి చెప్తా. సైలెంట్ అయిపోయింది కదా? సైలెంట్ అయిపోయింది. మనతో వస్తుందా ఇప్పుడు కన్ఫర్మ్ అర్థం అయిపోయింది. ఆ రాడ్లు వచ్చే పక్కకే వచ్చేస్తుందా? హలో, ఆ మిద్ది పైన ఉంది ఇప్పుడు చూస్తా ఉంది. ఇది పైన లేదులే, వద్దున అంటే వాదుగల పోతా. నాకు మాత్రం రియల్ కనబడింది. నాకు రియల్ కనబడింది ఆడింది నాకైతే. చూసావా? నాకు చూసిన క్యాప్చర్ కానీ అయ్యి ఉంటుంది, కానీ లాంగ్ మీద అయిందో వాళ్ళకి తెలియదు. కానీ ఎవరున్నా ఆడింది ఇటు చూసి ఇటు తిరిగి ఏడాది వస్తా ఉంది అన్నాను కానీ అప్పుడు వెళ్ళిపోయింది వెనక్కి. అది ముద్దా లేకపోతే నల్లగా ఉంది? నువ్వు పానా వద్దు అయ్యి అంటే మళ్ళీ ఎత్తుకొని డోర్ నిరాలు పట్టుకుంటావు. ఒక పక్క నీట్గా కనబడతా ఉంటాయి ఎందుకునా? ఇది ఈ రోడ్లు వద్దులే ఇట్లా వద్దురానా గేమ్ వద్దా? ఏంద్రా నువ్వు కార్లో కూర్చుంటావా? వద్దులే ఆడే నీ కాడ ఉంటాం వీళ్ళు. బొమ్మలు, లెక్కలు, టీచర్లు, స్టూడెంట్లు. ఇప్పుడు క్లాస్ ఆపేసి కాసేపు పీటీ క్లాస్ చెప్పనా? ఒక గేమ్ ఆడదాం. ఒంటరి విహారీ విత్ డౌజింగ్ రాడ్స్. నేను రెడీ, మీరు రెడీగా? పైనే ఉంది దిగేస్తా. కళ్ళతో చూసాను.
అది ఇంట్లో ఉంది నాకు వీడియోలో దయ్యం కాదు, ఒకవేళ వీడియోలో లేదా దయ్యం. పైనే ఉంటుంది దిగుతుందండి ఇప్పుడు. పైన ఆడలేదు, పైన ఉంటుంది. బొమ్మలు మై డియర్ దయ్యాస్, భూతాస్, ప్రేతాల్స్, ఈ స్కూల్లో ఇప్పుడు పాఠాలు లేవు, ఓన్లీ గేమ్స్. దీన్ని డౌజింగ్ ఆర్ట్స్ అంటారు. వీటి గురించి గోకుల్లో ఆయన చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. మన కంటికి కనబడని ఏదైనా అదృశ్య శక్తి ఉన్నా, లేదంటే మీలాంటి భూత ప్రేత పిశాచులు ఉన్న ప్లేస్లో వీటిని పట్టుకొని మేము ప్రశ్నలు ఏదైనా అడిగితే సమాధానాలు ఇస్తాయి. ఒకవేళ మీకు ఈ ఆట ఆడాలని ఆసక్తికరంగా ఉంటే ఇక్కడ ఉన్న ఆత్మలకి ఒక ఆఫర్. నేను వీటితో మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇది స్వచ్ఛమైన రాగితో తయారు చేసిన రాడ్లు. ఇవి నా చేతిలో ఉంటాయి. నేను ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఇవి ముందుకు వెనక్కి తిరిగితే వాటికి మీ జవాబని భావిస్తాను. రిలాక్స్, రిలాక్స్, మైండ్ అంతా నా పైన పెట్టు. ఈ రాడ్లు మళ్ళీ ఈ ఫింగర్స్ తిప్పాడు అనుకుంటారు. ఆంగ్రం గోల్డ్ కలర్ది వెల్కమ్ ఉందని పర్లేదు. ఆత్మల్స్ వచ్చేసారా? నా పేరు విహారీ అండి. ఇక్కడ ఎవరన్నా చనిపోయి, లేదంటే చంపబడి, లేదంటే ఇంకేదైనా కారణాల వల్ల చనిపోయి ఈ ఊళ్ళో కానీ, ఈ స్కూల్లో కానీ, మా పక్కన కానీ, మా ఎదురుగా కానీ మీరు ఉంటే నేను అడగబోయే ప్రశ్నలకు జవాబు మీరు ఈ 2 రాడ్ల ద్వారా చెప్పచ్చు. ఈ ఇనుప ముక్కల్ని మీరు కలిపితే మీరు దానికి సమ్మతమే అని ఒప్పుకుంటున్నట్టు, వీటిని విడదీస్తే కాదు అని వాదిస్తున్నట్టు. నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నానండి. నా పేరు విహారీ. నేను ఇలాంటి ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాను. ఈ ఊర్లో 100 ఇల్లులు ఉన్నాయి, ఒక స్కూల్ ఉంది. ఆ 100 ఇల్లులు ఖాళీ చేశారు. ఆ తర్వాత అన్ని నేలమట్టం అయ్యాయి. గాలి వాన తుఫాన్కి ఇక్కడ చెట్లు మొలిచాయి. ఇవి పెద్ద అడవిలా అయిపోయింది. ఇక్కడ ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్లో ఎవరైనా వస్తే వాళ్ళకు దయ్యం కనపడుతుంది అని చెప్పేసి ఒక రూమర్ ఉంది. అది రూమరా కాదా అని నేనైతే వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జరిగిన ఎక్స్పీరియన్స్తో నాకు ఈ ఆట ఆడాలని ఉంది. ఇక్కడున్న ఏ ఆత్మకైనా ఓపెన్ ఆఫర్ అండి. అందరూ ఆడినా ఒకటే, ఒక్కరు ఆడినా ఒకటే. నాకు వీటి ద్వారా మీరు మీ జవాబులు తెలుపుతారని చాలా ఆసక్తికరంగా, ధైర్యంగా, మీ పైన ఎటువంటి కోపంతో కానీ, మీతో ఏదన్నా నా పని సాధించుకోవాలని చెప్పేసి ఆశతో కానీ ఈ ఆట నేను ఆడట్లేదు, మొదలు పెట్టట్లేదు. మీతో మాట్లాడితే మీరు మాటకు మాట జవాబిస్తారా లేదా, మీకు మా పైన కోపం ఉందా, లేదంటే ప్రేమ ఉందా, లేదంటే సంతోషం ఉందా తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఆట అయితే ఆడుతున్నాను. ఏం జరిగినా ఇప్పుడు మా పక్కన మేమిద్దరం కాకుండా ఇంకెవరన్నా ఉంటే మీరు ఈ 2 రాట్లను కలపచ్చు. రిలాక్స్. నేను మళ్ళీ అడుగుతున్నానండి, ఒకవేళ మీరు ఇక్కడ ఎవరైనా ఉన్నారు అని ఇతను తెలుసుకుంటే మమ్మల్ని ఏమైనా చేస్తాడు, ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి మీరు భయపడద్దు, నాకు భయపెట్టద్దు. ఇక్కడ ఎవరన్నా ఉంటే అవి 1 కానీ 10 కానీ 2 కానీ వాటిలో ఎవరికో ఒకరికి నాతో మాట్లాడాలని కోరుకుంటే ఇవి 2 కలపండి, లేదంటే విడదీయండి. సరే, ఒకవేళ మీరు ఉండి మీరు మాతో మాట్లాడము అంటే విడదీయండి, వెళ్ళిపోతాము. ఒకవేళ ఉండి మాతో మాట్లాడాలనుకుంటే కలపండి. యువర్స్ ఆఫర్. టైం స్టార్ట్ నౌ.
ఇక్కడ ఎవరైనా ఉండి మాతో మాట్లాడాలనుకుంటే ఇవి కలపండి, వద్దనుకుంటే విడదీయండి. రౌండ్ తిరుగుతుంది. ఏం అది ఏందో వచ్చింది చూడు. ఎక్కడ? ఒకటి అది వచ్చింది నల్లది. అది బాగా తీ నా వేళ్ళు గీళ్ళు అన్నీ చూపి. నువ్వు కదలద్దురా. వస్తున్నా. ఏమన్నా జరగని కదలద్దురా. ఏందో వచ్చిపోయింది. నువ్వు ఎవరో ఉన్నారు కానీ మనతో మాట్లాడడం ఇష్టం లేదన్నారు. నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదేనండి. ఒకవేళ ఉంటే మాతో మాట్లాడడం ఇష్టం ఉంటే కలపండి, లేదంటే విడిదేయండి అన్నాను. అప్పుడు ఆ క్వశ్చన్కి రిప్లై చేయి. అప్పుడు ఇదిగో వచ్చింది. ఇదిగో మన చుట్టూ తిరుగుతుంది. ఉండు. అండ్ చూసే వాళ్ళకు నేను నిజాయితీగా చెప్తున్నానండి, నేను ఎటువంటి ట్రిక్, ఎటువంటి ఆయిల్, ఎటువంటి క్రీమ్లు పూసుకొని అయితే నేను ఇది ఆడట్లేదు. అండ్ మీరు చూసుకుని నా చేతులు కూడా ఇంకేం లేవు. ఇందాక వీటిని కదిలించిన ఆ శక్తి ఎవరైనా సరే, మీరు అమ్మాయా అబ్బాయా? మీరు అమ్మాయి అయితే ఇవి కలపండి, అబ్బాయి అయితే విడదీయండి. నైట్ విజన్ ఎందుకు జడ్జి అని అంటుంది? ఏందో వస్తుందనా? నేను మళ్ళీ అడుగుతున్నానండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు నా రాట్లు కదిలించిన వాళ్ళు అమ్మాయా అబ్బాయా? ఒకవేళ అమ్మాయి అయితే ఇవి కలపండి, లేదంటే విడదీయండి. అమ్మాయి కాకుండా అబ్బాయి ఉంటే విడదీయండి. ఏందో వస్తుందనా? గట్టి పట్టుకున్నారు ఆయన, కదులుతున్నారా రాట్లు? నా ఏ కదలుతున్నాయినా? ఎవరు వస్తున్నా? అబ్బాయి అంటారా? ఫస్ట్ టైం అబ్బాయి దగ్గర. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? నీ ఆత్మ చల్లకుందా? దీంట్లో అడుగుతా. బ్రో మీరు బాగున్నారా? మీరు బాగుంటే ఇవి కలపండి, లేకుంటే విడదీయండి. బ్రో ఇప్పుడు దాకా అబ్బాయి అయితే విడదీయండి అన్నాను, అమ్మాయి అయితే కలపండి అన్నాను. మీరు అబ్బాయి కాబట్టి విడదీశారు అనుకుంటున్నాను, అందుకే మిమ్మల్ని బ్రో అని పిలుస్తున్నాను. ఒకవేళ నాకన్నా పెద్ద ఆయన, మా నాన్నకన్నా పెద్ద ఆయన, నా తాత ముత్తాత ఉండొచ్చు. సో మిమ్మల్ని బ్రో అనడం కూడా న్యాయం కాదు, అన్యాయం అది. ఏమండి ఇక్కడ ఉన్న ఆ అబ్బాయి, ఇక్కడ అతని ఆత్మ చల్లగా అంటే హ్యాపీగా ఉందా, రిలాక్స్గా, లేదా ఎవరి కోసమన్నా విలువలాడుతుందా? కదిలేక 2 times. ఒకవేళ మీరు సంతోషంగా ఉన్నారు అంటే ఇవి విడదీయండి, లేదు ఏదన్నా మీరు ఈ గాలిలో కలిసిపోలేక విలువలాడుతుంటే ఇవి కలపండి. చెమటలు వచ్చేస్తున్నాయి. అది నో అంటే చాలు, వెళ్ళిపోదాం. అన్నా ఏందయ్యా? గైస్ వెరీ ఇంట్రెస్టింగ్. మేము గైస్ మేము ఆడుతుంటే ఫస్ట్ ఇది ఆఫ్ అయిపోయింది, తర్వాత అది ఆఫ్ అయిపోయింది. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇది ఆఫ్ అయిపోయింది కదా, అది నేను ఒకసారి ఏదో గమనించాను, క్లిక్ అనింది నేను నిలబడినప్పుడు. మళ్ళీ నేను ఇక్కడ మీరు సంతోషంగా ఉండారా లేదంటే ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఇది కూడా ఆఫ్ అయిపోయింది. ఇది నేను అందుకే చెప్పేది, ఏదైనా ఎనర్జీ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డేవ్స్ ఏదో ఒకటి అన్నీ ఆఫ్ అయిపోతాయని చెప్తాను కదా. ఒక్కొక్కసారి లైట్లు, ఒక్కొక్కసారి ఇలాంటిదన్నా ఏంది ఓకే ఇది ఆప్ చేయి, మనం సీరియస్గా ఆడదాం. ఒక పని చేయి, ఆ కెమెరా పెట్టాయి ఐఫోన్ తో రికార్డ్ చేయి, నో ప్రాబ్లం. లైటింగ్ కావాలి నాకు, లైటింగ్ లైట్ ఓపెన్ చేసి పెట్టిరా. అది ఓపెన్ చేసి పెట్టేసిరా కావాలంటే. లేదు స్టాండ్ ఓపెన్ అవుతుంది చూడు. ఇవిరా ఎన్ని రోజులు నేర్చుకుంటాం. ఇది తనకు ఇది ఇట్లా
దా పట్టుకో తీను. ఓకే జాగ్రత్తగా. ఇంకా అది కూడా ఆగిపోతే ఇంకా మనం ఆగండి. రెండు కెమెరాలు అయిపోయినాయి, ఇంకా అవసరం మీరు చాలా పవర్ఫుల్ అనుకుంటా. ఇది ఆత్మను దయ్యము కాదు, ప్రేతాత్మ. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రేతాత్మ, ఆ మగ ఆత్మ మీ పవర్ఫుల్ ఎనర్జీకి మా దగ్గర ఉన్న క్యాంప్స్ మేము వణికిపోతున్నాము. ఐ అప్రిషియేట్ యూ. మీ పవరు మంచికి వాడండి. ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వండి. మీకు అర్థమైంటుంది నేను చాలా మొండోడిని, ఇంత ధైర్యంగా ఇక్కడే ఉన్నాను. మీరు ఇన్ని చేశారు, ఈ కొంచెం చేయండి, వెళ్ళిపోతాను. నేను 4 అడుగుతాను, వెళ్తానండి. ఇక్కడున్న ప్రేతాత్మ, నువ్వు సంతోషంగా ఉన్నావా, బాధతో ఉన్నావా? ఒకవేళ సంతోషంగా ఉంటే కలుపు, బాధలో ఉంటే విడిది. యాజ్ యువర్ చాయిస్. గైస్ ఫుల్ టైట్గా పట్టుకున్నాను, చూసుకోండి వెళ్ళని గిళ్ళని. నేను ఎలా ఉంటే నీకేంద్రో అన్నట్టు రిప్లై ఇవ్వట్లేదు. ఇక్కడున్న ప్రేతాత్మను అడుగుతున్నాను, మీరు గాలిలో కలిసిపోకుండా ఇక్కడే తిరుగుతున్న కారణం ఏంటి? మీరు బాధతో ఇక్కడే ఉండిపోయారా, లేదంటే మీకు ఇక్కడే ఉండిపోవడం ఇష్టమా? మీకు ఇష్టమైతే ఇది కలపండి, మీరు బాధలో ఉంటే విడదీయండి. రెండు ఒకటి అవుతాయినా, రెండు ఒకటి అవుతున్నాయి అన్నా. ఇష్టం మీరు ఈ ఊరి వాళ్ళ, గతంలో ఇక్కడ ఉన్న ఊర్లో మీరు 1 ఆఫ్ ది 1 నెంబరా? ఈ ఊర్లో మీరు గతంలో ఉన్న వాళ్ళలో మీరు కూడా ఒకరా, లేదంటే బయట నుంచి ఈ ఊరికి వచ్చి ఈ ఊర్లో వాళ్ళని పంపించేశారా? మీది ఇదే ఊరైతే ఇవి కలపండి, ఈ ఊరు కాకండే విడదీయండి. మీది ఈ ఊరు కానప్పుడు మీరు ఈ ఊరిలో ఎందుకున్నారు? ఈ ఊరిపైన మీకు పగనా, లేదంటే ప్రేమనా? ప్రేమ అయితే కలపండి, పగ అయితే విడదీయండి. పగనా వదిలే పన్నాను. గాయ్స్ చివరి కోరిక, వచ్చే అమావాస్య రోజు ఫ్రెండ్స్, వచ్చే అమావాస్య రోజు అన్నాను కదా, అక్కడి నుంచి ఇక్కడి డైరెక్ట్ ఎలా జంప్ అయింది వీడియో అనుకుంటారు. నేనే ట్రిమ్ చేశానండి. అక్కడి నుంచి కొన్ని సమాధానాలు అయితే నాకు దొరికాయి. దాన్ని బట్టి నేను మరోసారి ఎప్పుడైతే ఇక్కడ వీడియో చేస్తానో ఆ ఇబ్బంది జరగకూడదు, నేను అనుకున్నట్టే షూట్ చేయాలని చెప్పేసి నేను కొంచెం ట్రిమ్ అయితే చేశాను. ఆ ట్రిమ్ చేసింది మీకు ఇక్కడ ఎప్పుడైతే నేను మరోసారి వీడియో చేస్తానో అప్పుడు ఇక్కడి నుంచే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? తీసుకో, జాగ్రత్త. రేయ్, ఇప్పుడు కనీసం ఉమ్మను కూడా ఉమ్మకు, ఉమ్ము కూడా ఉమ్మకు. ఓకేనా? కనీసం ఉమ్ము వచ్చినా కూడా ఉమ్మకు.
అమ్మని వచ్చి కార్లో ఎక్కువ లైట్ ఆఫ్ చేస్తాను. ఇది పట్టుకో కెమెరా, నో ప్రాబ్లం. వచ్చి అమావాస్య రోజు ఒక్కడిని వస్తాను. ఇదేంది ఇది రివర్స్కి రేయకూడదు. ఇప్పుడు వరకు మీరు పార్ట్ 1 చూసారా, పార్ట్ 2 చూసారా నాకు తెలియదు. అసలు మీరు నేను ఎప్పుడు కలగనంత అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందాను. ఆ ప్లేస్ నుంచి ఇంకా ఉండొద్దు అని నా చెవుల దగ్గర ఏదో అర్థం కాని వైబ్స్ వస్తున్నాయి. హార్ట్ బీట్ నాకు కూడా ఫస్ట్ టైం పెరిగిందిరా. నీకు ఎలా ఉంది? నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉండి చెప్పురా ఆడియన్స్. ఈ పక్క ఆ పక్క ఈ పక్క ఒక ఆట ఆడిపించింది. అయితే ఇంతవరకు చాలా రోజులు వచ్చిందా ఇన్ని వీడియోస్ లెక్క. ఈ వీడియోస్ మాత్రం అమావాస్య రోజు వస్తే సెల్ఫీ ఇస్తుంది అంటావా? నువ్వు ఒకటే సెల్ఫీ కాబట్టి ఇంకేమైనా చేసుకో. 24 గంటలు ఉంటా, మార్నింగ్ వచ్చి నైట్ తెల్లవారుతలు ఉంటా. అండ్ మేము ఇంత రిస్క్ చేసామని చూసి ఎవరైనా ప్రయత్నిస్తారేమో. నేను ఎటువంటి ప్రోత్సాహం చేయను.